తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గంగమ్మ ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా ప్రత్యేకంగా జాతరను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జాతర ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. జాతరకు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలందరికీ కలుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా వివిధ అన్ని కూడళ్లలో, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కూడా అంటించి ప్రజలకు బాగా తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతోంది. వీటన్నిటితో పాటు ముఖ్య నాయకులకు ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ దర్శనానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు, అధికారులు ఇవన్నిటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క ఏర్పాట్ల కమిటీ కూడా ఏర్పాటు కలెక్టర్ గారు చేయడం జరిగింది. రోజుకు 10,000 నుంచి 50,000, ఒక్కరోజైతే 1,00,000 మంది కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేసి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఇంకో పక్క ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులందరూ కూడా, జిల్లా అధికారులందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ఎన్డీఏ కూటమి ఉత్సవ కమిటీ కూడా ఒక 10 మందిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఒక విఐపికి ఒక లేన్ ఉంది, టికెట్లకు ఒక లేన్ ఉంది, సర్వదర్శనానికి ఒక లేన్ ఉంది. 3 లేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అంతరాయము కలగకుండా వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.